హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే వీడియో ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం అండి. మీకు ముగ్గు చూపిస్తామని బయటకు వచ్చేసరికి గేట్ తీసేసరికి ఇక్కడ కుక్క నిల్చుందండి. సో నేను కొడుతున్నాను, అయినా అది పోవట్లేదు. మళ్ళీ గేట్ వేసాను, మళ్ళీ కొట్టాను, అయినా పోవట్లేదు. లాస్ట్కి అయితే ఫైనల్గా వెళ్ళిపోయిందండి. మీకైతే ఆ రోజు గురువారం అండి. చెప్పాను కదా, మా ఇంట్లో గురువారం పూజ. మార్నింగ్ లేచి బయటంతా కడిగేసి ముగ్గు గిట్ల పెట్టాను. ముగ్గు గిట్ల పెట్టిన తర్వాతకి పాప స్కూల్కి ఎగ్జామ్స్ అండి మా పాపకి. సో స్కూల్కి వెళ్తుంది అనేసి పక్కన పాలు పక్కన రైస్ పెట్టానండి. మా రైస్ కుక్కర్ వచ్చేసి పాడైపోయిందండి. సో నేనైతే గ్యాస్ మీదనే వంట చేస్తున్నాను. చాలా ఇబ్బంది అవుతుందండి. ఒకదానికి మనం అలవాటు అయిపోయినాక మళ్ళీ ఇంకో పని చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది కదండి. 5 years నుండి రైస్ కుక్కర్ యూజ్ చేసి ఇప్పుడు పొయ్యి మీద వంట చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అసలు వండడానికి కూడా రావట్లేదు చెప్పాలంటే. అన్నం మాడిపోతుంది, లేకపోతే మెత్తగా అవుతుంది. ఎంతకైనా రైస్ కుక్కర్ వేరు అండ్ పొయ్యి వేరు కదండి. నేనైతే ఫైనల్గా పాలు రైస్ అయితే పెట్టాను. తర్వాతకి టమాటా కర్రీ చేస్తున్నాను. మేము కొంచెం ఈ మధ్యలో ఊరు వెళ్ళామండి. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసింటారు కదా. మేమైతే 1వ తారీఖు నుండి ఊరు వెళ్ళడాలు బాగా అయిపోయిందండి. దాని తర్వాతకి మా అక్క వాళ్ళ గృహప్రవేశం ఉండే, అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇంకా ఇదే హడావుడి అయిపోయింది. దాని తర్వాతకి కూరగాయలు ఏం లేవండి. కూరగాయలు ఏం లేకపోతే ఇంట్లో టమాటాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అప్పటికప్పటికి టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి టమాటా కర్రీ ఎలా చేస్తున్నానో. అక్కడక్కడ సైలెంట్గా ఉంటాను. చూడండి, వాయిస్ ఓవర్ ఇవ్వను. ఎప్పుడైనా టమాటాలు వేసిన తర్వాతకి అందులో ఫస్ట్ టమాటా కలబెట్టి సాల్ట్ వేసి అంటే కలబెట్టద్దంట. టమాటా అనేది తొందరగా మెత్తగా ఉడుకుతుందంట. మా మమ్మీ చెప్పింది నాకు. నేను అలాగే చేస్తాను. అడగడం మర్చిపోయానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను. ఎంకరేజ్ చేయండి నాకు కొంచెం. నేను చెప్పాను కదా అండి 23rd వరకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అనేసి. నాకు హెల్ప్ చేయండి కొంచెం. అలా సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాతకి ఇంకా వర్క్ ఉంటుంది కదా అండి. ఇంకో బాసనలు అండి, ఎన్ని బాసనలు చూడండి. బాసనలు దోమ అక్కడ పెట్టాను. చూపిస్తానండి ఎన్ని బాసనలు చూడండి అని మీకు చూపిస్తున్నానండి. అసలు నిజంగా అండి, అసలు ఆడవాళ్ళకి ఎంత పని అండి. అసలు ఎంత చేసిన పని అయితే అసలు ఒడవదు కదా అండి. చేస్తూనే ఉండాలి. అది కాదు ఇది పోదండి. ఎన్ని బాసనలు పడతాయో అంత పని ఒక ఎత్తు అయితే బాసనలు తోమడం మాత్రం ఒక ఎత్తు అండి. నాకైతే చాలా కష్టం. నాకే కాదు, ఏ ఆడవాళ్ళకైనా అంతేనండి. నాకు తెలిసి బాసనలు అనేది పెద్ద టాస్క్ అది, కానీ తప్పది. ఏ పని అయితే మనం భయపడతామో ఆ పని మనకి ఎక్కువ ఉంటుంది. ఇంకా రోజు పాపకి ఎగ్జామ్స్ కదండి. టిఫిన్కి డైలీ చాలా కష్టం అయిపోతుందండి. ఏం టిఫిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఊరికే చపాతీ పూరి లేకపోతే బయట తీసుకురావడం అవుతుంది. నాకు పిచ్చెక్కిందండి. ఇంకా నేను దోశకు నానబెట్టాను ఆ రోజు. నేనైతే దోశ మినపప్పు 1 గ్లాస్ వేస్తే రైస్ మాత్రం 2 glasses వేస్తాను. వేస్తే ఇన్ని మెంతులు వేస్తాను, లేకపోతే ఇన్ని అటుకులు వేస్తానండి, అంతే. ఆ రోజైతే దోశకు నానబెట్టాను. దాని తర్వాతకి అయితే మళ్ళీ కర్రీ కాడికి వచ్చానండి. ఇటు కర్రీ చేసుకుంటా ఇంట్లో పనులన్నీ చేస్తున్నానండి. 1 స్పూను కారం వేసాను. కారం వేసిన తర్వాతకి అందులో కొన్ని వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాతకి ఒక 5 minutes ఉంచేసి అయితే కర్రీ హాఫ్ చేస్తే టమాటా కర్రీ అయితే అయిపోతుందండి. చూడండి, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అండి?
దాని తర్వాతకైతే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడానికి అయితే కూర్చున్నారు. తనకి ఇంకా బాక్స్ పెట్టాలి, తను రైస్ తినేసి అయితే వెళ్ళిపోతాడు. ఈ బ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నానండి. మా హస్బెండ్కి హాయ్ చెప్పండి అని చెప్తున్నాను, తను హాయ్ చెప్తాడు చూడండి. ప్లీజ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి.